రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం సరార్డర్ కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 3,09,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. గోదావరితో పాటు ఉపనదుల్లో భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో ప్రవాహం వేగంగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద నీరు చేరింది. ఆలయం వద్ద ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. పాపికొండలు విహారయాత్ర నిలిచిపోయింది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతున్నందున బ్యారేజీకి వరద పెరగవచ్చని, మరో 2 రోజుల్లో 7 లక్షల క్యూసెక్ల నీరు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం భద్రాచలం వద్ద 31.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాగులు పొంగి పొర్లుతూ ఉండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ఉధృతికి వంతెనలు సైతం కొట్టుకుపోతున్నాయి.